మహారాష్ట్ర ఎన్నికల దాకా అందరి దృష్టి ఉన్నింది మొన్నటిదాకా. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు కవిత ఎప్పుడెప్పుడు రీ ఎంట్రీ అని అందరూ ఎదురు చూసారు వాస్తవానికి. ఇట్లాంటి సందర్భాల్లో ఆమె బీఆర్ఎస్ పార్టీ షేడ్స్ ఆమె మీద పడకుండా జాగృతి కనుమరుగైపోయినటువంటి దాన్ని మరొక్కసారి ఆమె తెర మీదకి తీసుకురావటం, బీసీ కులగణన ఒకవైపు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆమె కూడా బీసీ వైపే కొంత అడుగులు వేయటాన్ని అంటే బీసీ ఓట్ బ్యాంకు కొంత పాకులాట ఏమన్నా కనిపిస్తోందా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టే ఇప్పుడు 2023 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని వర్గాలు బీఆర్ఎస్‌కు దూరమైన మాట నిజం. బీఆర్ఎస్ వాళ్ళు నిజాయితీగా ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా కొన్ని వర్గాలు దూరమైన మాట నిజం. అందులో బీసీలు చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అందువల్ల బీసీలను మళ్ళీ తమ పార్టీ వైపు ర్యాలీ చేయించడానికి ఒక బహుశా మేబీ కవితను కవిత ఎమ్మెల్సీ కవితను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా బహుశా మేబీ కేసీఆర్ డైరెక్షన్ ఇచ్చి ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కేసీఆర్ డైరెక్షన్ లేకుండా కేటీఆర్ గానీ, కవిత గానీ, హరీష్ కానీ, మరొకరు గానీ కొన్ని నిర్ణయాలు గానీ, కొన్ని ఉద్యమాలు గానీ, లేదంటే కొన్ని ఆందోళన కార్యక్రమాలు గానీ చేపట్టే అవకాశాలు లేవు. ఇప్పుడు మీరన్నట్టు సరే ఆమె దాదాపు 5, 6 నెలలు జైల్లో ఉండి వచ్చారు. వచ్చిన తర్వాత ఆమె ఒక 3, 4 నెలలు రెస్ట్ తీసుకున్నట్టుగా మనకు అనిపిస్తోంది. మళ్ళీ ఇప్పుడు తాజాగా కవిత రీ ఎంట్రీ ఏమిటనే దానిపైన సహజంగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఒక చర్చకు ఆమె అవకాశం ఇచ్చారు. సో, ఇప్పుడు కవిత యాక్చువల్‌గా కేటీఆర్, హరీష్ కంటే కూడా చాలా ఫెరోషియస్ అనే సంగతి చాలామందికి తెలియదు. కవితకున్న పొటెన్షియాలిటీ కూడా చాలా ఎక్కువ మిగతా వాళ్ళకంటే కూడా. అంటే ఆమె ఒక డైనమిజం ఆమెలో ఉంది. అండ్ మోర్ ఓవర్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. ఈ విషయం స్వయంగా కేటీఆరే కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవన్నీ కాకుండా కూడా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే ప్రధానంగా బీసీ ఓటు బ్యాంక్ అంటే కులగణన విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదట్లో స్టాండ్ చాలా వేరుగా ఉంది. కానీ కవిత కులగణనకు సపోర్ట్ చేయడం గానీ, సపోర్ట్ ఇన్ ద సెన్స్ వాళ్ళొచ్చినప్పుడు తమ లెక్కలని చెప్పడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా కులగణనకు ఆమె మద్దతిస్తున్నట్టే మనం భావించాలి. ఆమె మద్దతిస్తున్నది అంటే యాజ్ ఏ హోల్ టీఆర్ఎస్ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతిస్తున్నట్టే మనకు కనిపిస్తోంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మద్దతిస్తుంది మీరంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు గానీ, లేకుంటే స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా కులగణను తిప్పికొడుతున్నారు. విష ప్రచారం చేస్తున్నారు ఓవైపు. మంచి సదుద్దేశంతో చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ మీద కూడా విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితి. ఈమె మాత్రం బీసీ ఓట్ల కోసం లేకుంటే బీసీ కులగణన కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నానండి. ఇదంతా ఏంటంటే రాజకీయ వ్యూహాల్లో ఇదొక వ్యూహంగా కూడా మనం భావించొచ్చు. అంటే కేసీఆర్ ఏంటంటే కవితను ఒక రకంగా మనం ఉపయోగించాలి. కేటీఆర్‌ను ఎట్లా మనం ఆయనతో ఎటువంటి పని తీసుకోవాలి. అట్లాగే హరీష్‌తో ఎటువంటి పని తీసుకోవాలి. అట్లాగే జగదీష్ రెడ్డి మాజీ మంత్రి నుంచి ఎటువంటి కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి అనేది అదేదో ఉండి ఉంటుంది స్ట్రాటజీ. సో, దాంట్లో భాగంగానే కులగణనకు సంబంధించిన వ్యవహారంలో మేము మద్దతిస్తున్నాము అని పాలసీ పరంగా ప్రకటించకపోయినా మీరన్నట్టుగా ఎమ్మెల్యేలు వగైరా దాన్ని మొత్తంగా ఔట్‌రైట్‌గా తిప్పికొడుతున్నప్పటికీ కవిత తనకు తానుగా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా కానీ, పార్టీ లైన్‌ను ధిక్కరించి గానీ, ఆమె కులగణనకు సపోర్ట్ చేయడం, లేదా బీసీ కులగణనను మద్దతివ్వడం ఈ పరిణామాలు జరుగుతున్నాయని నేనైతే అనుకోవట్లేదు. ఖచ్చితంగా 100% పార్టీ అధ్యక్షుడు, అట్లాగే తన తండ్రి కేసీఆర్ గారు ఇచ్చిన ఏదైతే టాస్క్ ఉందో, ఆ టాస్క్‌ను ఆమె కంప్లీట్ చేస్తున్నట్టుగా నేనైతే అనుకుంటున్నా.